Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు రంజాన్ స్పెషల్ మటన్ హలీం చేశాను. ఈ హలీం చేయడానికి టైం ఎక్కువ పడుతుందని ఇంట్లో చేయడానికి చాలామంది ఆలోచిస్తారు. కానీ నేను చూపెట్టే విధంగా చేస్తే కొంచెం తొందరగా అవుతుంది. అలాగే మనం బయట తిన్నంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి, అసలు మీరు బయట కొనుక్కొని తినరు. ఫస్ట్ ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. అలాగే 1 స్పూను శనగపప్పు, అలాగే 1 స్పూను పుట్నాలు, అలాగే 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను ఎర్రపప్పు, 1 స్పూను నువ్వులు, అలాగే 1 స్పూను పెసరపప్పు, అలాగే 1 స్పూను బియ్యము వేసుకొని మంచిగా 1కి 2 సార్లు కడుక్కొని 1 గంట పాటైనా నానబెట్టుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే ఓట్స్ కూడా వాడుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. అలాగే వేరొక గిన్నెలో ఒక 5-6 బాదం పప్పులు, అలాగే 5-6 జీడిపప్పులు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్ని మసాలాలు, అలాగే 1 స్పూను గసాలు, అలాగే 1 బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా పౌడర్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం నానేసుకున్న బాదం పప్పు, జీడిపప్పుని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఒక 4 పావుల నూనె పోసిన తర్వాత 1 గుప్పెడు ఆనియన్స్ వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఫస్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత ఫస్ట్ మనం 1 గంట ముందు నానబెట్టుకున్న ఈ పప్పులన్నీ అందులో వేసేయాలి. మటన్లో వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ, లేదంటే అడుగంటుతుంది. అడుగంటకుండా కలుపుకోవాలి మధ్య మధ్యలో. ఆ తర్వాత తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, అలాగే మనం ముందు పట్టి పెట్టుకున్న మసాలా పౌడరు, అలాగే 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ జీరా పౌడరు, 1 గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపి వేగనివ్వాలి. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని 2 గ్లాసుల వేడి నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఒకసారి కొన్ని నీళ్ళు పోసి ఉడికించుకోండి. వేరే ఒక మందపాటి గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పును వేయించుకోవాలి. ఈ జీడిపప్పును వేగిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఉడికించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే 1 గుప్పెడు వేయించుకున్న ఆనియన్స్, అలాగే ఫస్ట్ పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పేస్ట్ని వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. నేను చూపెట్టే విధంగా ఇలా కొంచెం దగ్గరికి అయ్యేలాగా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ పప్పు గుత్తితో మెదుపుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి, అలాగే 1 స్పూను రోజ్ వాటరు, కాచి చల్లార్చిన పాలు 1 కప్పు పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో చేసుకొని ఈ టేస్ట్ని కనుక చూస్తే మళ్ళీ బయట అసలు తీసుకొచ్చుకోరు, అంత బాగుంటుంది. ఇలా దగ్గరికి చిక్కబడ్డాక
స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.